సో ముల్లంగి ఆకు కీనువా ఉప్మా చేసుకోబోతున్నాను అన్నమాట. ఓకే, కాంబినేషన్. సో ముల్లంగి ఆకు కీనువా ఉప్మా అనమాట. ఓకే, నువ్వు అన్నట్టుగానే చాలా మంది టేస్ట్ కోసమే చాలా మంది ఫుడ్ తింటూ ఉంటారు, హెల్దీగా ఉండాలి అలాగే టేస్ట్ కూడా ఉండాలి అని. ఇప్పుడు అదే మెయిన్ టాస్క్ అయిపోయింది అందరికి, ఇంట్లోనూ బయట నువ్వు చెప్పినట్టు. సో మరి ఈ ఉప్మా ఎలా ఉంటుందో చూద్దాం. సో స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఉప్మా అన్నావు, బట్ ఓకే అంటే టేస్టీగా ఉండాలి కాబట్టి కొన్ని ఇంట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. క్యారెట్ తురుము, బఠానీ, అలాగే క్యాప్సికమ్ అండ్ కీన్వా కూడా. అండ్ నువ్వు అన్నట్టు ముల్లంగి ఇంట్లో మామూలుగా యాక్చువల్గా నాకు ఉప్మా అంటే కొంచెం దూరంగా ఉంటాను, అందుకే ఇలా తీసుకొచ్చాను అనమాట. ఎందుకు అంటే కీనువా అయితే ముందే మనం కుక్ చేసి తెచ్చేసాం కాబట్టి మనం ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ అంతా కుక్ చేశాక మనం కీనువా కానీ ఏదైనా రవ్వ కానీ కలిపామంటే కుక్ చేశాక కలిపితే ఆ ఫ్లేవర్స్ అంతా బాగా తెలుస్తాయి. లేదంటే వెజిటబుల్ టేస్ట్ అంతా కూడా బాగా నీళ్ళల్లో ఇదైపోతూ ఉంటుంది అనమాట. అందుకనే ఇలా నేను ప్లాన్ చేశాను. సో ఇవాళ నుంచి నువ్వు ఉప్మా కూడా తినేలాగా నేను ప్లాన్ చేశాను. వెరీ గుడ్. అండ్ ఉప్మా అనగానే కొంచెం అల్లం వేస్తే టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అనమాట. సో అల్లం కూడా తీసుకొచ్చాను. ఓకే, చాలా టేస్టీగా చేయబోతున్నావు అని అర్థమైపోయింది. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా అయితే నూనె వేసేసుకుందాము. ఓకే, సో నూనె అయితే చక్కగా వేడెక్కింది కదా. సో పోపు వేసేస్తున్నాను. ఓకే, తర్వాత కరివేపాకు అండ్ పల్లీలు కూడా ఇప్పుడు వేస్తున్నా. బికాజ్ పోపుతో పాటు పల్లీలు చక్కగా కొంచెంసేపు బాగా వేగుతాయి. సో కీనువా తీసుకుంటూ ఉంటారు చాలా మంది, ఇప్పుడు హెల్తీగా ఉండాలి అంటే మంచిది హెల్త్కే అని చెప్పి. బట్ ఇలా కొంచెం టేస్టీగా చేసుకుంటే మంచిది కదా. అంటే చాలా మంది అలానే ఉట్టిదే తినేస్తూ ఉంటారు. అదే పప్పుతో కూరతో అలా తీసుకోవచ్చు. అంటే అన్నం బదులు కీనువా మాత్రమే వండేసుకుని అలా పప్పు కూర నంచుకుని తీసుకోవచ్చు. లేదు అంటే మొత్తం అంతా కలిపి మంచి ఒక రెసిపీలో తినాలి అనుకుంటే మాత్రం ఇలా కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో బాగా వేగిపోయాయా. సో అల్లం వేసేస్తాను, వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను కట్ చేసి చిన్నగా. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. ఓకే, బికాస్ మనకి ఇవే మేజర్గా కారం అంటే పచ్చిమిరపకాయలు, మిగతా కారం అది ఇంకేం వేయట్లేదు మనము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో కొన్ని ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి అన్నీ కూడా కొంచెం కొంచెంగా మనం వేసుకోవాలన్నమాట. సో ఉల్లిపాయ ముక్కలు వేగుతునేటప్పుడే మనము క్యారెట్ తురుము కూడా వేసేస్తాను నేను కొంచెంగా. తర్వాత ఎల్లో క్యాప్సికమ్ తీసుకొచ్చాను. సో కలర్ డిఫరెంట్గా ఉండడం మాత్రమే కాదు, వైటమిన్ సి కంటెంట్ కూడా ఇంకా బాగుంటుంది. తర్వాత సో ఆల్ వెజిటబుల్స్ వేసేస్తున్నాం. ముల్లంగి ఆకు, ఎలాగైనా కొంచెం వాటర్ వేసుకుంటా కాబట్టి ఫస్ట్ ఇవి కొంచెం వేయించుకుంటే మంచిది. ఉప్పు వేస్తే కొంచెం మనకి ఎలాగో దగ్గర పడుతుంది మనకి. ఓకే, అండ్ కొంచెం బఠానీ కూడా వేసేస్తాయి ఇప్పుడు. ఓకే, చాలా వెజిటబుల్స్ తెచ్చేసావు కదా ఈరోజు ఈ రెసిపీకి మాత్రం. ఇప్పుడు ఉప్మానే కాదు, ఇప్పుడు ఇదే మనం కొంచెం స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క, ఇలాంటి ఫ్లేవర్స్ బిర్యానీ మసాలా ఏవైతే మనము వేసుకుంటామో హోల్ మసాలా అవి వేసేసుకుని చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది అనమాట. ఆ టేస్ట్ అంతా కూడా బాగుంటుంది. చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి. సో ఇది బాగా వేగాలి కదా. ఇక్కడ కొంచెం మనకి ఆకుకూరని తొందరగా అయిపోతుంది. అంటే ఎంత ముల్లంగి ఆకు వేసినా కూడా మనకి ఆ పచ్చి వాసన కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది ఉప్మాలో. అందుకని ఏంటంటే కొంచెం ఇవన్నీ కూడా వేసేసి ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి చక్కగా కొంచెం పాటు దగ్గర పడాలి. అప్పుడే మనకి ఉప్మాలో పాటు అంటే బాగా కలిసిపోతుంది. సో ఎలాగో కీనువా మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, అది కలుపుకుంటే చాలు. సో ఇది కొంచెం వేగాలి. సో గౌరీ బాగా వేగిపోయినట్టుంది. యాక్చువల్లీ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. అవును, క్యాప్సికమ్ కూడా కొంచెం దగ్గర పడినట్టుంది, జస్ట్ స్ట్రింక్ అయినట్టు అనిపిస్తుంది. అది ముల్లంగి ఆకు అరోమా అంతా బాగా తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్లీ మనకి ముల్లంగి ఎంతైనా కొంచెం బాగా టేస్ట్ ఆ ఫ్లేవర్ దేంట్లో వేసినా మనకి బాగా తెలిసిపోతుంది అనమాట. అలాగే ఆకు కూడా అలానే మంచి ఫ్లేవర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు టైం ఫర్ కీనువా. సో కీనువా కూడా వేసేసుకుందాము. అండ్ కీనువా కూడా బాగా ఫ్లేవర్స్ పట్టాలి కాబట్టి ఓకే, సో ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఓకే,
మరి కొంచెం ఎక్కువ వేసుకుంటే అదే టేస్ట్ ఉంటుంది. టేస్టీగా చేయాలనుకున్నాం కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ ఉండి కీన్వా కొంచెం క్వాంటిటీ ఉన్నా చాలా బాగుంది. ఇప్పుడు ఇలా తినలేని వాళ్ళు ఓకే ప్లెయిన్ గా మనం రెగ్యులర్ గా చేసుకునే పప్పు కూరలు ఇంట్లో ఉంటాయి కదా, వాటితో పాటు చేసుకున్నా పర్వాలేదు, అలా కూడా తినొచ్చు అనమాట. బేసిక్ గా ఏంటంటే మనం వైట్ రైస్ బదులు ఇలాంటి ఫుడ్స్ మనము తీసుకున్నాము అంటే వెయిట్ కంట్రోల్ కానీ షుగర్ కంట్రోల్ కానీ వీటన్నిటికి కూడా మంచిది. సో ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాం కాబట్టి కొంచెం కలుపుకుంటే చాలు. ఒక 2 నిమిషాల వరకు మనకి జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసేయాలన్నమాట. ఓకే, అండ్ పైగా మనం అల్లం కూడా వేసాం కదా, సో టేస్టీగా ఉంటది. యాక్చువల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లము అండ్ వెల్లుల్లి కూడా వేసే కొంచెం డ్రై చిన్నగా కట్ చేసుకొని, సో చాలా బాగుంటది టేస్టీగా. ఓకే ఓకే నైస్. yellow capsicum కూడా బాగా కనిపిస్తుంది. యా, చాలా గ్రీనరీగా ఉంది యాక్చువల్లీ. చాలా బాగా ఆకుకూరలు మాత్రమే వేస్తే ఎవరు తినరు, అందుకే ఇలా ఏమైనా డిఫరెంట్ వెజిటబుల్స్ వేసుకున్నారు అంటే డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. చూడగానే కూడా మెయిన్ గా మనము కంటితో చూపుతోనే ఫస్ట్ తింటాం కదా, సో అందుకని చూడడానికి బాగుండాలి. యాక్చువల్ గా ఎవరికైనా చూడడానికి బాగుంటే చాలా బాగుంటది. అండ్ మనం పల్లీలు కూడా వేసాం కాబట్టి ఓవరాల్ గా అన్ని మిక్స్ అయిపోయాయి, చక్కగా జెల్ అయిపోయినట్టున్నాయి. సో రెడీగా ఉంది, నాకు తెలిసి రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, చక్కగా కీన్వా ఏదైతే ఉందో ఆ అరోమా తెలుస్తుంది, అంటే అన్ని మిక్స్ అయ్యి డిఫరెంట్ అరోమా వస్తుంది కీన్వా. బాగుంది, పొడి పొడిగా కూడా చాలా బాగుంది. అందుకనే మనము ఉప్మా లాగా నీళ్లు పోసుకుని దాంట్లో కలిపేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది కీన్వా, అందుకే సపరేట్ గా చేసుకుంటే ఇలా మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట. ఓకే, సో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను పైనుంచి. ఓకే, రెడీ. ముల్లంగి ఆకు కీన్వా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ముల్లంగి ఆకు కీన్వా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకు 1/2 కప్పు, కీన్వా 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2. ముల్లంగి ఆకు కీన్వా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఎల్లో క్యాప్సికం, ముల్లంగి ఆకు, ఉప్పు, బఠానీలు వేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత కీన్వా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ముల్లంగి ఆకు కీన్వా ఉప్మా రెడీ.